హాయ్ ఫ్రెండ్స్, నేను సువర్ణని. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు వీడియో వచ్చేసి కట్ వర్క్ బ్లౌజ్ని నెక్ని కట్ చేయాలని అనుకున్నాను. ఎందుకంటే ఇది ఆల్రెడీ హ్యాండ్స్కి కట్ వర్క్ వచ్చింది కాబట్టి నెక్ కూడా కట్ వర్క్ పెట్టాలని అనుకున్నాను. అందుకోసమని నేను కట్ వర్క్ చేస్తున్నాను. ఇది వచ్చేసి 32 సైజు, 28 వేస్ట్ సైజ్ అండి. అయితే మనం 1 మీటర్ లైనింగ్ తీసుకొని ఓపెన్స్ అనేటివి మనకు ఆపోజిట్లో, క్లోజ్ అనేది మన వైపు ఉంచుకునేలా చూసుకోవాలండి. బ్లౌజ్ పొడవు వచ్చేసి మనకి 14 ఇంచెస్. అయితే ఖర్చుతో కలుపుకొని మనము 15 ఇంచెస్ అనేది ఇలా మార్క్ చేసుకున్నాము. అయితే నడుము వచ్చేసి మనకు 28 కాబట్టి దాన్ని 4వ భాగం తీస్తే మనకి 7 ఇంచెస్ అంటే 7 ఇంచులు అనేది వస్తుంది. 7 ఇంచులకి ఒక 1 ఇంచ్ కలుపుకుంటే మనకు 8 ఇంచులు అనేది వచ్చేస్తుంది. 8 ఇంచులకి ఇలా మార్క్ చేసుకోవాలి. ఎక్స్ట్రా వచ్చేసి నేను కేవలం 1.5 మాత్రమే తీసుకుంటున్నానండి. ఖర్చు ఎక్కువగా ఉంటే ఇబ్బందిగా ఉంటుందని 1.5కి మార్క్ చేసుకున్నాను. అలాగే చెస్ట్ వచ్చేసి మనకు 32 అంటే మనకు 8 వస్తుంది. 8 ఇంచులకు అనేది ఇలా ఒక మార్క్ అనేది చేసుకోవాలి. ఎక్స్ట్రా ఖర్చు వచ్చేసి 1.5కి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు చెస్ట్ నడుము మార్క్ చేసుకున్న తర్వాత మనము ఫుల్ షోల్డర్ అనేది తీసుకోవాలి. ఫుల్ షోల్డర్ వచ్చేసి ఫస్ట్ మనము నెక్ వరకు తీసుకున్నాం. ఇలా అయితే మీకు సింపుల్గా అర్థమవుతుంది. నెక్ వరకు 2 ఇంచెస్ తీసుకున్నాం. 1/2 ఇంచ్ అనేది మనకి నెక్ తిప్పేయడానికి, అంటే నెక్ బెల్ట్ అనమాట. రెండిట్లో ఏదైనా మనం ఎలా చేసుకుంటే అలా. ఇక్కడ వచ్చేసి 2 ఇంచెస్ అనేది భుజాలు, 1/2 ఇంచెస్ అనేది హ్యాండ్ జాయింటింగ్ అనేసి పెట్టుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనకి ఎంత వచ్చేస్తుంది? 5.25 అనేది మనకి వచ్చేస్తుంది. ఇలా ఇది కూడా మనము ఫ్రంట్ బ్యాక్ జాయిన్ చేసి మార్కింగ్ కూడా కలిపేసుకున్నాం. సో 5.5 మార్కింగ్ అనేది మనకి వచ్చేస్తుంది అన్నమాట. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ మనం ఆమ్ డౌన్ మాత్రం 6 ఇంచులు అనేది తీసుకోవాలన్నమాట. అలాగే ఇలా స్ట్రైట్గా మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకొని ఇలా లైన్ మార్క్ చేసుకోవాలి. ఇది ఇలా కలిపేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనము 1.25 అనేది ఇలా మిడిల్లో మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇలా రౌండ్ తీసేసుకోవాలి. ఇలా రౌండ్ కలిపేసుకున్న తర్వాత ఈ లైన్స్ని కింది వరకు ఇలా కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత ఇక్కడ మనము వెనకాల డాట్స్ అనేది వేస్తాం కదా, ఆ డాట్ అనేది ఇక్కడ ఎంత ఉంది? 8కి అంటే కరెక్ట్ మిడిల్ పాయింట్ అంటే 4 దగ్గర. ఇలా 4 దగ్గర అనేది మనము మార్క్ చేసుకొని ఈ పాయింట్ దగ్గరే మనము మార్క్ చేసుకొని ఇక్కడ డాట్ వేసుకోవాలి. ఇక్కడ నుంచి కరెక్ట్గా ఇలా ఇక్కడ ఒక 1/2 ఇంచ్ పైకి ఇలా మార్క్ చేసుకొని ఇది కట్ చేసుకోవాలన్నమాట. ఇలా కట్ చేసుకుంటే మనకు ఫిట్టింగ్ అనేది నీట్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు వచ్చేసి నెక్, అలాగే ఇక్కడ కూడా ఈ 1/2 ఇంచ్ అనేది తీసేయాలి. ఎందుకంటే మనకు బ్యాక్ బెల్ట్ వేస్తాం కదా, అప్పుడు ఇది వెళ్ళిపోతుంది కాబట్టి ఇక్కడ నుంచి మనకి ఎంత తీసుకోవాలి నెక్ అనేది చూసుకోవాలి. ఎంత అంటే నాకు ఇక్కడ కరెక్ట్గా 4 ఇంచెస్ అనేది ఇక్కడ నెక్ ఉండాలి. ఇలా ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అనేది పైకి పెట్టుకోవాలన్నమాట. మనం పైకి పెట్టుకుంటే మనకి కరెక్ట్ పాయింట్కి మనకి వచ్చేస్తుంది అనమాట. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఎంత ఉంది? కరెక్ట్గా 10 ఇంచెస్ అనేది 10+1 అనేది మనకి వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ నెక్ మనం 2 ఇంచెస్ తీసుకున్నాము. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అనేది కలుపుకొని 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలా పెట్టాలి. ఇది కొంచెము క్రాస్ షేప్లో అనేది వస్తుంది. ఎందుకంటే మనకి ఇక్కడ 1/2 ఇంచ్ అనేది మనము ఎక్స్ట్రాగా కలుపుకున్నాం కాబట్టి. ఇలా మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో మనము కట్ వర్క్ ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. ఇప్పుడు వచ్చేసి మనము దీన్ని రౌండ్ షేప్ అనేది ఇలా చేసుకోవాలన్నమాట. ఇలా రౌండ్ షేప్ చేసుకున్న తర్వాత ఈ చుట్టూరా ఒక 1/2 ఇంచ్ అనేది ఇలా మార్క్ చేసుకోవాలి. ఓకే, ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడ పైనుంచి కరెక్ట్గా 1.5 అలా పెట్టేసుకోవాలి. అంటే ఇక్కడ మినిమం ఒక 1/2 ఇంచ్ అనేది పైకి పెట్టుకునేటట్టుగా ఉండాలి. అయితే ముందు మనము ఇక్కడ నుంచి అనేది మార్క్ చేసుకుందాం. ఇది వచ్చేసి చిన్నది బాటిల్ మూత.
మీరు ఈ బాటిల్ మూత కాకుండా ఏదైనా మీకు నచ్చింది తీసుకోవచ్చు. మరి చిన్న చిన్నగా కాకుండా కొంచెం పెద్దగా ఉంటే బాగుంటుంది చెప్పేసి నేను ఇది తీసేసుకున్నాను. ఇది ఇక్కడ నుంచి కాకుండా ఇక్కడ నుంచి అయినా తీసుకోవచ్చు, ఇక్కడ నుంచి అయినా తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ నుంచి తీసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అనేది వదిలేసి కరెక్ట్గా ఇక్కడ ఈ లైన్ పెట్టాం కదా, ఈ లైన్ నుంచి ఈ లైన్కి ఇలా టచ్ అయ్యేటట్టుగా మార్క్ చేసుకోవాలి. చిన్న కాకుండా మరి పెద్ద కాకుండా ఇలా ఈ లైన్ లోపల అనేది మనకి మార్కింగ్ అనేది వచ్చేటట్టుగా చూసుకోవాలి. ఇలా రౌండ్గా మార్క్ చేసుకోవాలి. ఓకే, ఇలా మార్క్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మార్క్ చేసుకునే విధంగా సేమ్ కట్ చేసుకుందాం. ఇలా మార్క్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇది ఎలా ఉందో సేమ్ అదే విధంగా కట్ చేసుకోవాలి. అలాగే మీకు సంక రౌండ్ కూడా ఇక్కడ నుంచి ఇలా కొలుచుకోవాలన్నమాట. 8 ఇంచెస్ అనేది వచ్చేసింది కదా, హ్యాండ్స్ కట్ చేసుకున్నప్పుడు అది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు ఇది ఎలా ఉందో సేమ్ అదే విధంగా ఇలా కట్ చేసుకోవాలి. జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. ఇదే విధంగా మనం ఇలా చుట్టూ ఇక్కడి వరకు కట్ చేసుకున్నాక ఇది మాత్రం కట్ చేసుకోకుండా ఇక్కడి వరకే కట్ చేసుకున్నాం. ఎందుకంటే దీనికి వక్రం పేపర్ అనేది వేసి ఇలా కట్ చేసుకోవాలి. కాకపోతే ఇది బ్లౌజ్ పీస్ అనేది చాలా పల్చంగా ఉంది. ఇది ఇలా పల్చంగా ఉంది కాబట్టి మనం ఇందులో క్యాన్ పేపర్ వేసినా కనబడుతుంది కాబట్టి డైరెక్ట్ క్లాత్ తోటే వేస్తాం కాబట్టి ఈ మిడిల్ పాయింట్ అనేది ఇది హాఫ్ ఇంచ్ కట్ చేయకుండా జాయింట్ చేసిన తర్వాత ఇది కట్ చేసుకుందాం. అది స్టిచ్చింగ్లో చూపిస్తాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం. ఇప్పుడు ఫస్ట్ మనం హ్యాండ్ కట్ చేసుకుందాం. ఈ ఫోల్డింగ్ ఉంది, ఈ ఓపెన్ వైపు ఇలా వేసేసుకున్నాం. ఇక్కడ కూడా సేమ్ హాఫ్ ఇంచ్ క్లాత్ అనేది మనము ఎక్స్ట్రాగా హాఫ్ ఇంచ్ కానీ 1 ఇంచ్ కానీ ఎక్స్ట్రా, ఎందుకంటే దీనికి కట్ వర్క్ ఉంది కాబట్టి మనం కొంచెం ఎక్కువ క్లాత్ వదిలేసుకుందాం. ఇలా పెట్టేసుకున్న తర్వాత హ్యాండ్ పొడవు వచ్చేసి ఇది ఎల్బో హ్యాండ్ నుండి 9 ఇంచెస్ వరకు ఇలా మార్క్ చేసుకోవాలి. ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్ హ్యాండ్ ఫిట్టింగ్ కోసము. నెక్స్ట్ ఎల్బో హ్యాండ్ కాబట్టి ఇది 3.5కి నేను ఇలా మార్క్ చేసుకుంటున్నాను. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనకి చంక చుట్టూ అనేది 8 ఇంచులు అనేది వచ్చేసింది కదా, చంక చుట్టూ 8 ఇంచులకి ఇలా మార్క్ చేసేసుకున్నాం. ఎక్స్ట్రా వచ్చేసి 1.5 మార్క్ చేసేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ లూజ్ వచ్చేసి 4.5 ఇంచులకి ఇలా మార్క్ చేసుకొని ఎక్స్ట్రా హాఫ్ ఇంచు ఖర్చు కోసం మార్క్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ లైన్స్ని ఇలా కలుపుకోండి. ఇక్కడ కూడా ఇలా ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. మనకి హ్యాండ్ అనేది మంచిగా వచ్చేసింది అనమాట. ఇలా పెట్టుకున్న తర్వాత ఒక 1 ఇంచ్ వరకు ఇలా స్ట్రైట్లో పెట్టేసి ఆ తర్వాత ఇలా డౌన్ తీసేసుకొని ఇలా కలిపేసుకోవాలి. ఇక్కడ నుంచి కూడా ఒక హాఫ్ ఇంచ్ అనేది ఇలా కిందికి డౌన్ చేయాలన్నమాట. ఓకే, ఇప్పుడు ఇది కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసుకున్న దగ్గర కట్ చేసుకున్నాక ఇలా చిన్నగా టక్స్ అనేది ఇచ్చుకోవాలి. ఇక్కడ దీనిని ఇక్కడ సంకలోత్ అనేది ఒక హాఫ్ ఇంచ్ కానీ 3/4 ఇంచ్ కానీ తీసుకోవచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది ఫ్రంట్, ఇది బ్యాక్ వైపు అనేది మనకి ఈజీగా గుర్తుకొచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ని మనం హ్యాండ్స్ ఇక్కడ కట్ చేస్తాం కదా, దీన్ని ఈ ఓపెన్స్ అనేటివి మన వైపుకి ఇలా పెట్టేసుకోవాలన్నమాట. ఇలా పెట్టేసుకొని ఈ బ్యాక్ పార్ట్ని ఇలా ఆపోజిట్లో ఇలా వేసేసుకొని మనము ఇలా నీట్గా ఇలా సర్దుకొని చుట్టూ మార్కింగ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ విధంగా మనం మార్క్ చేసుకున్నాం కదా, ఇప్పుడు వచ్చేసి మనము దీన్ని స్ట్రైట్గా ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ కూడా దీన్ని ఇలా స్ట్రైట్గా లైన్ చేసేసుకోవాలి. ఇప్పుడు చేసుకున్న తర్వాత మనకి ఫ్రంట్ నెక్ వచ్చేసి 6.5 ఇంచులకి ఇలా పెట్టేసుకొని మార్క్ చేసుకోవాలి.
ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనము ఇక్కడ చెస్ట్ దగ్గర మనం మార్కింగ్ చేసుకున్నాం పట్టి కాజా పట్టి తీయడానికి. ఇక్కడ కింద నుంచి 2 ఇంచెస్ అనేది ఇలా మార్క్ చేసుకొని ఈ డాట్స్ని ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు కలుపుకున్న తర్వాత ఇక్కడ నుంచి 1.5 ఇంచ్ పైకి కలుపుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్కువగా పైకి మార్క్ చేసుకొని ఇలా క్రాస్గా ఇలా తీసుకోవాలన్నమాట. ఇలా తీసుకున్న తర్వాత మనకి ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మనకి సంకలోత్ అనేది మార్క్ చేసుకోవాలి. ఈ డౌన్ ఉంది కదండి, ఇక్కడ నుంచి కరెక్ట్గా జస్ట్ 1/2 ఇంచ్ అనేది ఇలా పైకి పట్టేస్తాం. మార్క్ చేసుకొని ఇప్పుడు మార్క్ చేసుకునే విధంగా కట్ చేసుకుందాం. ఇప్పుడు ఇలా పెట్టేస్తాం కదా. ఇప్పుడు ఉడక సేమ్ పైనుంచి ఒక 1/2 ఇంచ్ అనేది ఇలా లైన్ అనేది మార్క్ చేసుకొని ఇక్కడ ఇలా వదిలేసేయండి. ఇక్కడ వదిలేసిన తర్వాత ఈ చుట్టూరా కూడా 1/2 ఇంచ్ అని చెప్పాను కదా, ఇలా పెట్టేసుకొని ఇలా కరెక్ట్గా 1/2 ఇంచ్కి ఇలా మార్క్ చేసుకోవాలన్నమాట. ఇలా చెక్ చేసుకోవాలి 1/2 ఇంచ్ వచ్చిందా లేదా అనేది. ఇలా కరెక్ట్గా 1/2 ఇంచ్కి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మార్క్ చేసుకున్న తర్వాత సేమ్ అదే విధంగా ఇప్పట్లాగే ఇలా మార్క్ చేయాలి. కాకపోతే ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అనేది మనము వదిలేసేయాలి, లేదంటే ఇటు నుంచి అయినా డ్రా చేసుకోవచ్చు. ఈజీగా చేసుకోండి, ఇటు నుంచి చేసుకుంటే ఈజీ అయిపోతుంది మీకు. ఇంకా ఇలా ఇటు నుంచి మార్క్ చేసుకున్నాం. ఓకే ఈ విధంగా మార్క్ చేసుకున్నాం కదా, ఇదే విధంగా కట్ చేసుకున్నాం. ఓకే, మనము ఫ్రంట్ కూడా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి క్రాస్ బెల్ట్ ఎలా కట్ చేయాలో చూద్దాం. క్లాత్ ఎక్కువగా ఉంది కాబట్టి నేను డబల్ లేయర్లోనే తీసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి 3.5 ఇంచులు, మనకి నడుము ఎంత ఉంది 8 ఇంచులు, ఎక్స్ట్రా వచ్చేసి 1.5 ఇంచు. ఇలా చేసేసుకున్నాక ఇక్కడ కరెక్ట్గా 3 ఇంచెస్ అనేది మార్క్ చేసుకొని ఇలా డౌన్ చేసుకుంటూ ఇలా కట్ చేసుకోవాలన్నమాట. ఇలా ఎప్పుడైనా ఈ మార్కింగ్ వేసిన ఈ చాక్ పీస్ మార్క్ అనేది కట్ కాకుండా అనేది మనం కట్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఇది క్రాస్ బెల్ట్, ఇందులో మనకి ఉక్సు పట్టి కాజా పట్టి నడుం బెల్ట్ అన్నీ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ మీద వేసి కట్ చేసుకుందాం. ఓకే, ఈ విధంగా అనేది మనము అన్నీ ఒరిజినల్ క్లాత్ మీద ఇలా పెట్టేసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు కటింగ్ అయిపోయిందిగా, స్టిచ్చింగ్ వీడియోలోకి వెళ్దాము. అయితే ఇది వచ్చేసి మనకి రైట్ సైడ్ కదా, ఈ రైట్ సైడ్ పైన మనము ఈ లైనింగ్ క్లాత్ అనేది వేసేసి నెక్కుని తిప్పేద్దాం. ఓకే, మనము క్లాత్ అనేది జరగకుండా ఇలా ఈ గుండు సుదులు అనేది ఇలా రౌండ్గా నెక్ చుట్టుగా పెట్టేసుకొని ఇట్లా కుట్టు అనేది ఇలా నీట్గా ఒక 1/2 ఇంచు గ్యాప్ వదిలేసి ఇలా చుట్టూరా కుట్టు వేసుకోవాలి. చాలా అంటే చాలా కేర్ఫుల్గా వేసుకోవాలండి, ఎందుకంటే ఈ క్లాత్ అనేది కంప్లీట్గా జారుతూ ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా అనేది వేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇదిగో ఇలా అయితే కుట్టేసుకున్నాము. ఇప్పుడు ఈ మధ్యలో క్లాత్ కట్ చేసి ఇక్కడ టక్స్ అనేది పెట్టుకుంటూ కట్ చేసుకున్నాం. ఇలా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ మిడిల్ పాయింట్లు ఉంటాయి కదా, ఇందులో మనము ఇలా చిన్నగా ఇలా కట్ చేసుకుందాం. రౌండ్ మొత్తం సేమ్ ఇదే విధంగా కట్ చేసుకుందాం. ఇంకా ఇలా మనము తిప్పేసుకున్నాం కదా. తిప్పేసుకున్న తర్వాత ఈ అంచుపోటు అనేది ఒక 1/2 ఇంచ్ మందం వదిలేసి కుట్టు వేసేసుకొని బ్యాక్ పార్ట్ని రెడీ చేసేసుకుందాం. ఇక్కడ మొత్తం లైనింగ్ ఒరిజినల్ జాయిన్ చేసేసి ప్లేట్ అన్ని వేసేసి బ్యాక్ బెల్ట్ వేసేసుకుందాం. ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ అదే విధంగా ఇలా పెట్టేసుకొని ఫ్రంట్ అటు ఇటు 2 వైపులా కుట్టేసుకోవాలి. ఓకే, ఫ్రంట్ కూడా 2 వైప్స్ 2 సైడ్లో కట్ వర్క్ అనేది కంప్లీట్ అయింది. ఓకే, హ్యాండ్స్ని ఎలా కట్ వర్క్ చేయాలో చూపిస్తాను. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ని షేర్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. ఇది వచ్చేసి బ్యాక్, ఇది వచ్చేసి ఫ్రంట్. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ ఎలా చేయాలో చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, దీనికి ఆల్రెడీ లోపల ఇలా క్లాత్ అనేది వచ్చేసింది కాబట్టి నేను లైనింగ్ ఏం వేయట్లేదు. దీన్ని డైరెక్ట్గా ఇలా వేసేసి బ్లౌజ్కి స్టిచ్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, బ్లౌజ్ అయితే రెడీ అయింది. ఇదిగో హ్యాండ్స్ కూడా వేసేసాను. హ్యాండ్స్ కూడా కట్ వర్క్ అనేది ఇలా వచ్చేసింది, నెక్ అనేది ఇలా వచ్చేసింది. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తప్పకుండా
కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఓకే బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.